ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, ఇంతవరకు 3 విషయములు చెప్పితిరి. 1 బాహ్య ప్రపంచము, 2 అంత ప్రపంచము, 3 భగవానుడు అనగా పై రెండింటికి భగవానుడు కర్తయు కారణము అని ఈ 3ను 3 వేరే వేరే పదార్థముల ఒకదానికొకటి సంబంధించి ఉండునా? స్వామి, నీవే ఆలోచించుకో. నేను దీనికి ముందుగానే ప్రేమవాహినిలో జవాబులు పంపినాను. ఆనాడే చేరియుండును చూడు. సేవా పరికర సంబంధమును గురించి చక్కగా చూడు, అర్థమగును. భక్తుడు: స్వామి, క్షరము, అక్షరము, నిత్యము, అనిత్యము అని కూడా సెలవిచ్చినారు. ఇంకేమైనా పేర్లు కూడా ఉన్నవా? స్వామి, ఈ రెంటికి పురుషులని పేరు కూడా ఉన్నది. చేతనము, అచేతనమని కూడా చెప్పుదురు. జీవ జడములని కూడా అందురు. క్షర అక్షర పురుషులకే వేరొక చోట అపర పర ప్రకృతులను పేర్లు పాడబడి ఉన్నవి. నిర్మల బుద్ధితో యోచించిన ఎడల పేర్లు మార్పే గాని వస్తువు మార్పేమీ లేదు. భక్తుడు: అయితే స్వామి, క్షర అక్షరములకు పురుషులు అనేటువంటి పర్యాయనామములు కలిగినట్లు భగవంతునికి కూడా ఇటు పర్యాయనామేమైనా కలదా? స్వామి: లేకేమి, పురుషుల కంటే శ్రేష్ఠుడు కనుక భగవానునికి పురుషోత్తముడు అనేటువంటి సార్థకనామము ప్రసిద్ధమై ఉన్నది. భక్తుడు: ఆహా, ఎంత మధురము, ఎంత మధురము! పురుషోత్తముని నుండి పురుషులు పుట్టిరా? స్వామి: ఇచ్చటనే పెద్ద చిక్కు. ఇంతకు మునుపు కూడా పుట్టినవా అని ప్రశ్నించేదివి. సరి అయిన పదములు వాడవలెను. లేనిచో అపార్థమునకు దారితీయును. పురుషోత్తముని ఎందు పుట్టినవని అనకూడదు. ఆయన ఎందు ప్రకాశించుతున్నవి ఈ పురుషులకే పర అపర ప్రకృతులని జీవజడములని పదములున్నవని ఇంతకు మునిపే చెప్పి తిని, ఈ ప్రకృతి పదమునకు స్వభావము, శక్తి అని అర్థము స్ఫురించుటలేదా? భక్తుడు: స్ఫురించినది. 1 పురుషోత్తముడని, 2వది అతని ప్రకృతి అని అర్థమైనది. స్వామి: కాదు, పొరబడితివి. తిరిగి యోచింపము. వస్తువునకు దాని ప్రకృతికి భేదమున్నదా? వస్తువు నుండి దాని స్వభావమును వేరు చేసి చూపగలవా? రెండంటివే. భక్తుడు: స్వామి, తప్పు, పొరబడితిని. నిజమే, వేరు చేయుటకి ఎవరికి సాధ్యము కాదు. రెండూ ఒకటే. స్వామి, వ్యవహారమునకు చక్కెరలో తీపి, సూర్యుడి ప్రకాశము, ఉష్ణము అనే అందుము. తీపి స్వభావము చక్కెరలో ఉన్నది, ప్రకాశ స్వభావము సూర్యులో ఉన్నది. వేరు కాదు కదా, ఒకటియే. చక్కెర నోటిలో వేసుకొనగానే తీపి తెలియను, సూర్యుడు కనపడగానే ప్రకాశము వేడి తెలియను. ఇట్లే భగవంతుని యందు 2 విధములైన ప్రకృతులు లభవు. చెప్పుకున్నప్పుడు 2గా చెప్పుకుందాము. వానిని పురుషుడు, ప్రకృతి అని వ్యవహరించరు. కానీ అవి నిజమునకు ఒక్కటే. ఆ భగవంతునిలో ప్రకృతి చక్కెరలో తీపి వలె వేరు చేయుటకు వీలు కాక అవ్యక్తమైనది. ఈ సంబంధముని అవినాభావ సంబంధమని అందరు. ఆ భగవాని సంకల్పం మాత్రమున ఈ మాయ విజృంభించి బ్రహ్మాండ రూపమై వ్యక్తమగును. దీనిని సమిష్టి విశ్వరూపమనిదరు. ఈ సమిష్టియే భగవాని సంకల్పము చేత, అవిద్యా ప్రభావము చేత జగత్ అనేటువంటి నామరూపములతో భాసిల్లుతున్నది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.